కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు మే మాసంలో 26వ తేదీ అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక ఆడ పురుషుల వల్ల జరిగేది ఇది. ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు అనూహ్యమైన కొన్ని మార్పులు, అలాగే కొన్ని ఊహించని విధంగా శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. ఈ రోజున వీరు ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ పరిహారాలు పాటించాలో కూడా అన్ని వివరంగా తెలుసుకుందాము. వీరికి ఈ రోజున ఎలా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అంతా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అన్నింటా వీరు స్వేచ్ఛను కోరుకుంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరిని వ్యతిరేకించరు. అలాగే పరిస్థితులకు తగిన విధంగా తమలను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకి చాలా వరకు కూడాను బాధిస్తూ ఎమోషనల్ అయిపోతుంటారు. ఇక వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు తప్పితే పక్కన వారి మాటకు విలువను ఇవ్వకపోవచ్చు. వీరికి కాస్త మొహమాటం కూడా ఎక్కువగానే ఉండొచ్చు. కాకపోతే అది బయటకు కనిపించనివ్వరు. వీరికి గంభీరత్వం ఎక్కువ అన్నట్లు ఉంటారు. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం ఎక్కువ ఉంటుంది. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో ఎక్కువ నిజాయితీ ఉంటుంది. సంకల్ప సిద్ధి అమోఘంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎన్ని రకాల ఆటంకాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు కూడాను నిద్రించరు, శ్రమిస్తూనే ఉంటారు. ఓటమి అంగీకరించరు అన్నమాట. ఎవరికైనా గాని ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడానికి ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటించరు. ఎందుకంటే వీరికి వీరుగా స్వయంకృతంగా ఏదైనా చేయాలి అనుకునే ఆలోచనే ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టరు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీలుగా ఉండడం ఇలాంటివి కొంచెం నష్టాన్ని కలిగించే సూచన ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తే ముఖ్యము. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. ఇతరులు ఏదైనా కానీ మాట్లాడండి, కానీ తప్పు కాదు. వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాలు చెప్పుకోవాలి ఇలాంటివి ఒకటికి 2 మార్లు ఆలోచించి ఆచితూచి జాగ్రత్త పడాలి. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఈ రోజు కానవస్తోంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూనే ఉంటామండి. వారికి సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అనుకుంటూనే త్వరిగా చెప్పేస్తూ ఉంటారు. ఎవరితో చెప్పారో అంటే ఎవరితో చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియకుండా చెప్పేస్తూ ఉంటారు. 5 నిమిషాలు ఎంచక్కా మాట్లాడితే 6వ నిమిషంలో వీరి గురించి పూసగుచ్చినట్లు చెప్పేస్తారు. కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం తెలిసినా, ఏ విషయం తెలిసినా కానీ దాని గురించి మీరు నలుగురికి 4 మాటలు జోడించి మరి చెప్తూ ఉంటారు. ఈ రాశి వారికి కొంతమందికి ఇటువంటి స్వభావం ఉండవచ్చు. కానీ కొంతమంది ఈ రాశిల వారు ఏ విషయం తెలిసినా ఎవ్వరికీ ఏదీ చెప్పరు. కానీ
వీరి విషయంలో అలాంటివి జరుగుతాయి. వీరి గురించి తెలిసింది కాస్తంత అయితే గోరంతను కొండంతగా చేసి మార్చే వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు. వారిని కూడా వీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు ఈ యొక్క విషయంలో మీరు కొంచెం మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు. కానీ ధైర్యంగా ఉండండి. వేరే వాళ్ల విషయాలు మీరు చాలా సీక్రెట్ గా దాచిపెడతారు. అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వము, తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు వెనుక ఆలోచించకుండా అనుకున్నదే నిజమని చెప్పి నమ్మేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురి అయి ఉంటారు. ఈ రాశి యొక్క జీవితం చూస్తే ఈ రోజున వ్యాపార రంగంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. ఇక మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే సూచనలు, కోకొల్లలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అనే ఆసక్తి కూడా పెరుగుతుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు. ఈ రోజున మీకు చాలా గొప్ప అవకాశంగా మారిపోతుంది. వీరు అనుకున్న విషయాల్లో కొంచెం ఆర్థికపరమైన స్థితిగతులు కూడా మెరుగుపడతాయండి. ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఈ రోజున ప్రారంభం కాబోతున్నాయి. మీరు ప్రారంభించేటటువంటి పనుల్లో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా కానీ అంకిత భావంతో పనిచేస్తారు. దాని వలన ఆయా రంగాలలో ఉన్నతమైన స్థానానికి కూడా ఎదుగుతారండి. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఈ రోజున ఉన్నప్పటికీ చాలా వరకు జీవితం సాదాసీదాగా గడిచిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. ఈ రోజున ప్రతిఫలితం దక్కుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పును ఎప్పటికీ చెయ్యరు. అంతగా నిజాయితీగా ఉంటారు. నిజాయితీని అస్సలు విడిచిపెట్టరు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అసలు ఏమాత్రం తీసుకోరు. ఈ రోజున మీకు మంచి లాభాలు ఉన్నాయండి. పట్టుదల కూడా ఇంకాస్త పెరగబోతుంది. ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని ఇంకా మించిపోతారని చెప్పొచ్చు. వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా పైకి కనిపిస్తారు. కానీ వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే ఈ రోజున 12 సంవత్సరాల శత్రువు ఎవరో ఈ రోజున మీ కంటికి కనిపిస్తాడు. అంటే మీరు పసిగట్టగలుగుతారు. ఒక శత్రువు ఉండే ఉంటారు. కానీ మీకు తెలియకపోవచ్చు ఎవరు అనేది. కానీ ఈ రోజున తెలుస్తోంది. మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే పని చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు. మీ చెడు కోరుకునే వ్యక్తులు అయితే తప్పకుండా ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీది మంచి స్వభావం. ఎదుటి వారిలో మీరు కల్మషం లేని మనసు చూస్తారు తప్పితే మోసం చేసే మనసుని చూడరు. నిస్వార్థంగా మంచిగా ఉంటారని అందరినీ భావిస్తూ ఉంటారు. కానీ ఏమిటంటే మీ వెనకాల వారే గోతులు తవ్వుతూ ఉంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోతుంటారు కొంతమంది. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతుంటారు. మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ శత్రువు ఎవరో ఈ రోజున తప్పకుండా తెలుస్తుంది. కానీ ఏమిటంటే ఒక సంఘటన ద్వారా తెలుస్తుంది. వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ప్రతిసారిలాగానే మళ్లీ మోసపోకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోండి. వారితో బంధం తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం అయితే చెప్పే విధంగా వారితో మాట్లాడుతూనే అన్నీ కూడాను మీ పర్సనల్ విషయాలు కూడాను అన్నీ రహస్యంగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోవద్దు. పర్సనల్ విషయాలు అయినా, ఏ విషయాలు అయినా, ఆర్థిక పరమైన విషయాలు అయినా, అవకాశాల గురించి అయినా ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. ఒకవేళ మళ్లీ ఇదే తప్పిదం చేస్తే జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. మీరే ఎంతో అతిపెద్ద తప్పు చేసిన వారిగా సమాజంలో నిలబడతారు. కుటుంబంలో గౌరవము పోతుంది. మీ కుటుంబం అంతా కూడాను
మీతో బంధాల విషయంలో పలుచన అయిపోతారు. మీరు కూడా ఇక జీవితాన్ని నష్టపోతారు. కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే, ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా వారు మరల మన కీడు కోరుకునేటటువంటి వ్యక్తులని తెలిసి ఉన్నా గుడ్డిగా మరల ఆ వ్యక్తులనే నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు మీరు చేసిన వారు అవుతారు. మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ రోజున మాత్రం ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఒక ఆడమనిషి అలాగే ఒక మగ మనిషి ఈ యొక్క విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన వారు. ఇంతవరకు మాత్రమే జ్యోతిష పండితులు చెప్పగలుగుతున్నారు. కానీ వారు ఎవరు అనేది మీ మనోగతానికే తెలుస్తుంది. కావున విచక్షణతో ఉండండి. మనోచాంచల్యాన్ని పక్కన పెట్టి తగుముఖ జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన ఈ రోజునే జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉన్నది. ఈ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరి దగ్గర మీ గురించి నెగటివ్ ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తప్పకుండా వెల్లడిస్తారు. గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని చెప్పి ఈ రోజు ఏదో ఒక సంఘటన రీత్యా మీకు అర్థం అయిపోతుంది. అలా ఒక ఆడమనిషి ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో ఎప్పుడూ కూడా అంటే వీరు మీ వెంట పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయించాలని, లేదంటే బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అటువంటి ఇద్దరు, ఒక ఆడ ఒక మగ మనిషి కూడా మీకు మేలు చేసేవారు కూడా వెంట పడుతున్నారు. కీడు పక్కనే మేలు ఉన్నది. ఈ రోజున ఆ మేలును కనుగొనండి. భగవంతుడు ఎప్పుడూ మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. రెండు దారులు చూపిస్తూనే ఉంటాడు. ఏ దారి మనం వెతుక్కున్నాము, ఎంచుకున్నాము అనే దాని మీదే మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ రోజున ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని మోసం చేసేట్లుగా ఎవరైతే కనిపిస్తున్నారో ఆ మోసాన్ని ఆపే విధంగా కూడా ఇరువురు కనిపిస్తున్నారు. ఆ ఆడ ఆ మగ మిమ్మల్ని హెచ్చరిస్తారు. మనుషులు మాటల గారడీతో మోసం చేసేవారు ఉంటారు. మాటలు రాక, మీతో మాట్లాడలేక, మిమ్మల్ని వారి వైపు తిప్పుకోలేక కూడా కొంతమంది ఉంటారు. వారు కూడా మన చుట్టూరానే ఉంటారు. ఈ రోజున వారిని అర్థం చేసుకునే విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీ జీవితాన్ని వారు చాలా వరకు కూడాను గెలుపు దిశగా పయనించేలాగా చేస్తారు. కావున మీ కోపంగా ఎవరైతే మీకు చెప్తున్నారో వారి పట్ల మీరు దృష్టి పెట్టండి. కోపంగా చెప్పేవారు మీ మేలు కోసము, మంచి కోసము చెప్పేవారు. కావున వారు మీ వెంట పడుతున్నారు కదా అని చులకనగా చూడొద్దు. అభిమానం పెంచుకోండి. మన మంచికి చెప్పేవారిని మన జీవితం నుంచి ఎప్పుడూ కూడా పంపించకూడదు. ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుంది లైఫ్ కి. కావున వారి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వారు బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, లేకపోతే మీకు వారికి ఏదైనా చిన్న స్పర్ధలు ఉన్నా ఖచ్చితంగా వారితో మాట్లాడి మీ బంధాన్ని పెంచుకోండి. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఇలా చేస్తే ఈ రోజున అద్భుతాలు జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక మిగతా అంశాల పరంగా చూస్తే కాస్త మిశ్రమంగా ఉన్నాయండి. నిరాశ చెందవచ్చు. అలాగే ఏ రంగాల్లో ఉన్నా కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపించొచ్చు. మనసు ప్రశాంతత లేకుండా ఉన్నట్లు అనిపించొచ్చు. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. ఉద్యోగులైనా, వ్యాపారులైనా, మీరు ఏ రంగాల్లో ఉంటున్నా ఈ రోజున మీకు స్తబ్దుగా అనిపించొచ్చు. దేనికి పూనుకోవాలని అనిపించకపోవచ్చు. నిత్యము కూడాను దైవనామ స్మరణ చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైతే ఒంటరిగా ఉండండి. లేకపోతే ప్రియమైన వారితో ఈ రోజు సమయం ఎంత ఎక్కువ గడిపితే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.